హాయ్ ఫ్రెండ్స్, ఇదొక చిన్న వీడియో క్లిప్ అండి. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసే పనులన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను బీహార్ నుంచి మా ఇంటికి వచ్చాను కదా. ఇంటికి రాగానే ఎప్పుడు చేసే పనులండి ఇవి. మార్నింగ్ 5:30కి లేచి నేను అక్క ఇద్దరం ఊడుస్తున్నాము. మేము ఊడ్చేటప్పుడు ఎక్కువగా ముచ్చట్లే ఉంటాయి. మాకు కలిసి పనిచేస్తాం కదా, ఎప్పుడు ముచ్చట్లే అనమాట. అక్కనేమో వేరే దగ్గర ఊక్కడానికి వెళ్ళింది, నేనేమో వాటర్ చల్లుతున్నా. ఆమె ఊడ్చేసి వచ్చేసిందండి. ఇగో వాటర్ ఇక్కడ చల్లండి, నేను కరివేపాకు తీసుకొచ్చాను అని అయితే చూపిస్తుంది. చూడండి, వీళ్ళిద్దరూ 5:30కే లేచి అయితే ఆడుతున్నారు. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేవలేదండి. అక్క వాళ్ళు లేచి అయితే షాప్ దగ్గరికి వెళ్ళారు. నేను అక్కనేమో ఇల్లు ఊడుస్తూ పని చేసుకుంటున్నాను కదా. వీళ్ళిద్దరు లేచారు. లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పటిదాకా మా ఇంట్లో చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి, వాటితో ఆడడం అయితే స్టార్ట్ చేశారు. వీడియో స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి కానీ అయితే ఏమీ తెలియనట్టు అయితే కూర్చుండండి. ఇది వచ్చేసి 5:30కి ఇల్లు ఊడ్చిన తర్వాత వచ్చానండి. బ్రష్ చేసుకుంటున్నాను. ఇది కూడా చూపించాలా అనుకోవచ్చు, కాకపోతే చెప్పాను కదా ఒక వ్లాగ్ మొత్తం నేను మీతో షేర్ చేసుకోవాలని. బ్రష్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకున్నానండి. షాప్ దగ్గరికి వెళ్ళి టీ తెచ్చుకొని టీ తాగాలి. నేను ఇక్కడ టీ తాగేటప్పుడు అయితే ఎప్పుడు అక్క కాడికి వచ్చి ముచ్చట పెడతా. మా పెద్దక్క దగ్గర కూడా ఇంతకుముందు పోయేదాన్ని, తను ఈ టైంలో షాప్ దగ్గర ఉంటుంది. మాకు ఫిల్టర్ ఉందని చెప్పాను కదా, మేము మా వాటర్ మేమే ఫిల్టర్ చేసుకుంటామండి. షాప్లో కూడా మేము ఫిల్టర్ చేసిన వాటర్ యూస్ చేసుకుంటాము. ఇక్కడ పక్కన ఉంది కదా, ఇది ఇంతకుముందు ఫిల్టర్ అండి, ఇది ఖరాబ్ అయింది. ఆల్మోస్ట్ అదైతే 6 years పనిచేస్తుంది. మేము కొత్త ఫిల్టర్ తీసుకున్నాము. మాకైతే మా ఇంట్లో వాళ్ళకందరికీ ఆ ఫిల్టర్తో వాటర్ సరిపోతాయి. మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుందండి, ట్రైన్ కూడా పోతుంది, చూస్తున్నారు కదా. జస్ట్ గోడ అవుతాను అంతే. చాయ్ తాగేసాను కదా, ఇంకా లోపలికి వచ్చి గిన్నెలో బియ్యం పోసుకొచ్చానండి. నేను 5 గ్లాసులు బియ్యం వండుతాను రోజు. మాకు బియ్యం కడిగేస్తున్నాను ఇక్కడ. ఈ వీడియో లేవగానే రికార్డ్ చేసిన వీడియో అండి. నేనైతే ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, ఎలా నిద్ర లేసాను అలానే వీడియోలోకి వచ్చేసానండి. పెళ్ళైన ఆడవాళ్ళందరూ అంతే, ఫస్ట్ అయితే ఇంట్లో పనులు అన్నీ చేసుకున్నాక తీరిగ్గా లాస్ట్లో స్నానం చేసి ఫ్రెష్ అవుతారు. విలేజ్లో అయితే ఇలానే ఉంటుంది కదా. ఇప్పుడు సిటీలలో అయితే మార్నింగ్ టిఫిన్ చేస్తారు, ఆ తర్వాత కొంచెం వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసుకుంటారు. బీహార్లో నేను అంతే అండి. ఇక్కడికి వచ్చాక అలా కుదరదు. నేను బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశాను. అన్నం కూడా ఒకవైపు అయిపోతుందండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి దోసకాయ కర్రీ వండుదామని అయితే దోసకాయలు కూడా కట్ చేస్తున్నాను. అంతా హడావిడిగా చేసేస్తానండి. మార్నింగ్ అయితే నేను అప్పుడప్పుడు టిఫిన్స్ చేస్తానండి, అవి కూడా ఉప్మా, పెరుగన్నం ఇవి చేస్తాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఇడ్లీ దోశలు అయితే మేము ఏం చెయ్యము, డైరెక్ట్ అత్తమ్మ వాళ్ళు అన్నమే తింటారు. ఇంకా నాకు కూడా అన్నమే అలవాటు అండి. ఇక్కడైతే అన్నం వండేస్తున్నాను, అన్నం మెత్తగా అయిపోతుందని వంపేస్తున్నానండి గంజి. మార్నింగ్ టైంలో ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన అమ్మాయి లైఫ్ అయితే ఇట్లనే ఉంటుంది. విలేజ్ అమ్మాయిలు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే ఉంటుందండి. అందుకే నేను ఎలా చేస్తున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. నా అన్నం అయితే రెడీ అయిపోయింది, గంజి వంపేసాను. ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. కలిపి ఆ తర్వాత నైట్ వండిన సల్లే అన్నం ఉంటుంది కదా, అది మిగిలిందండి. అది అన్నం పైనుంచి పెడితే కొంచెం వేడి అవుతుంది, తినేటప్పుడు తినవచ్చు అని చెప్పి నేనైతే ఇలా పైనుంచి అయితే పెట్టేశాను. పైనుంచి అన్నం పెట్టడం వల్ల అన్నం మొత్తం వేడవుతుంది కదా, ఇంకా మనం తినేటప్పుడు చల్లన్నం తింటున్నాము అని అనిపించదండి. ఒకవైపు అయితే అన్నాన్ని పొయ్యి మీద పెట్టేసి ఇంకోవైపు కూరగాయలు కట్ చేస్తున్నాను. అన్నం కూడా అయిపోయిందండి, దించి పక్కన పెట్టేస్తున్నాను. అత్తమ్మ వాళ్ళది చిన్న కిచెన్ అండి. అత్తమ్మ మామయ్య ఇద్దరే కదా వంట చేసుకునేది, అందుకే సామాన్ ఎక్కువ ఏమి ఉండదు. మిగతా సామాన్ మొత్తం అత్తమ్మ ఇంట్లో కట్టి ఆ సజ్జల పైన పెట్టేసిందండి. కూర పొయ్యి మీద వేసాను. నేను గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి వేసానండి. హడావిడిగా కొంచెం లేట్ అవుతుంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. దోసకాయ, టమాటా, ఆనియన్ మొత్తం ఒకసారి వేసి ఇలా అయితే మొత్తం కలిపి పైనుంచి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిస్తానండి. ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు అన్ని కర్రీస్కి. కొన్నిసార్లు మనకి టైం ఉంటే సపరేట్గా అన్నీ వేసుకొని చేసుకోవచ్చు, టైం లేనప్పుడు ఇలా అయితే సింపుల్గా అన్నీ ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు కూర అయిపోతుంది, ఇంకోవైపు వచ్చి నేను ఇది ఇక్కడ ఇల్లు ఉడుస్తున్నానండి. నా వెనకాల మీకు మట్టి గ్లాసులు కనిపిస్తున్నాయి కదా, టీ టైంలో కులాడ్ చాయ్ ఉంటుంది కదా, దానికోసం అయితే వాష్ చేసి పెట్టారు. నేను ఇల్లు ఉకేసానండి. ఈలోపు అయితే కూరలో కారం, ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం ఎసరు పోసాను. కర్రీ కూడా అయిపోయిందండి. పిల్లలు ఇద్దరికి బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అంటే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎగ్స్లో కారం వేస్తే సరిగ్గా కలవదు కదా,
అలా ముద్దలు ముద్దలుగా పైకి తేలుతుంది. అలా తేలకుండా ఉండడానికి కొన్ని వాటర్ వేసుకొని ఆ తర్వాత ఎగ్స్ పగలగొట్టుకొని మిక్స్ చేసుకుంటే కారం అనేది ముద్దలు ముద్దలుగా అయితే అస్సలు కనపడదండి. ఈ లోపు అయితే ఇంకో పక్కన గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని బ్రెడ్ పెట్టానండి. కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. చేసుకోకున్నా పర్లేదు, కాకపోతే పెనం వేడి అవుతుంటే బ్రెడ్ కూడా కొంచెం వేడి అవుతుంది కానీ అయితే అలా పెట్టేస్తాను నేను. నా కర్రీ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసాను. ఈలోపు అయితే బ్రెడ్ కూడా కొంచెం వేడి అయిపోయింది, నేను పక్కకు తీసేసానండి. పక్కకు తీసుకొని బర్నర్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందాక కలిపి అయితే వేసేసానండి. నేను 2 ఆమ్లెట్స్ వేస్తున్నాను, ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం స్పూన్తోనే అటు ఇటు స్ప్రెడ్ చేసుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా. బ్రెడ్ని తీసుకొని పైనుంచి పెట్టేశాను. మా పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్, కన్నయ్యకు విషుకు. నాకు కూడా చాలా ఇష్టము. నేను ఒకటి కంటే ఎక్కువ తినలేను. మా కన్నయ్య కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, తను టిఫిన్లో అయితే బ్రెడ్ ఆమ్లెటే ఎక్కువగా తీసుకెళ్తున్నానండి. ఆమ్లెట్స్ అయితే వేసేసాను, విషుకు తినమని ఇచ్చేసాను. ఈలోపు నేను కర్రీ వండిన గిన్నెలు ఉంటాయి కదండి, అవి తోమడానికి అయితే బయటికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ కన్నయ్య విషు ఇద్దరు బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారు. కన్నయ్య విషుకు చెప్తున్నారు కదా, బ్రెడ్ ఆమ్లెట్ నీకు లేదు, మా మమ్మీ నా కోసం వేసిందని. ఇద్దరు అయితే అన్ని విషయాలలో పోటీ పడతారండి. చూడండి మా కన్నయ్య ఎంత చక్కగా చూస్తున్నారో, తనకు చాలా ఇష్టం కదా. థ్యాంక్ యూ చెప్తున్నారు నాకు. ఇక్కడ నేనైతే గిన్నెలు తోమేస్తున్నానండి. అన్నం వండేసాను, కూర వండేసాను, పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేసానండి. ఈరోజు టిఫిన్ చేయలేదు కదా, మార్నింగ్ నుంచి ఇంకా చాలా పనులు అయితే స్కిప్ చేసి మీకు కొన్ని ఇంపార్టెంట్ పనులు అయితే అవి చూపిస్తున్నాను. పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఇలాంటి పనులు అయితే చేస్తూనే ఉంటుంది కదా. గిన్నెలు తోమడం అయిపోయినాక వీటిని తీసుకెళ్ళి కిచెన్లో అయితే సదిరేస్తానండి. కిచెన్లో సదిరినాక వేరే రూమ్లోకి వచ్చాను. పక్క బట్టలు ఉంటాయి కదా, అవి తీసి లోపల సదురుతున్నానండి. మా ఇంట్లో మేము 14 మెంబర్స్ ఉంటాము. మా సంధ్య, మా శివ, మా చింటూ కూడా ఇదే రూమ్లో పడుకుంటారు. నేను ఇక్కడైతే బెడ్షీట్స్ అన్నీ సదిరేస్తున్నానండి. విండో ఓపెన్ చేయడంతో బయట ఉన్న సన్లైట్ అయితే నేరుగా ఇంట్లోకి వచ్చేసింది. మీకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది కదా. ఈ వీడియో విషయం తీయమని చెప్పాను, విషయం చెక్ చేసుకుండా అలాగే తీసేసిందండి. తర్వాత సాప ఉంటుంది కదా, దాన్ని కూడా మడత పెట్టేసి ఇక్కడ బెడ్ని సదిరేస్తున్నాను. ఈ బెడ్షీట్ ఎన్నిసార్లు పెట్టినా కూడా కన్నయ్య విషు తొందరగా పాడు చేస్తారండి. ఇక్కడ ఇంకో సాప కూడా మడత చేస్తున్నాను. చెప్పానుగా మా పిల్లలందరూ ఇక్కడనే పడుకుంటారని. మాకు కుండల షాప్ ఉంది కదా, దానికి సంబంధించిన కుండలన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఆ తర్వాత ఇల్లు ఊడ్చుకొచ్చేసానండి. మా ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుందండి. రూమ్స్ చిన్నగా ఉంటాయి, చిన్నగా అంటే మరీ అంత చిన్నగా ఏమి ఉండవు, సరిపోతాయండి. ఆ రూమ్ ఉక్కిన తర్వాత ఇక్కడ హాల్లోకి వచ్చి ఊకేస్తున్నానండి. ఇది నేను తీసుకున్న కొత్త స్టాండ్ అని చెప్పాను కదా, అది నిన్న వీడియో రికార్డ్ చేసి అక్కడే పెట్టానండి. పని అంతా అయిపోయింది. ఇప్పుడు చూడండి మస్తు చెమటలు వచ్చేసినాయి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బీహార్లో అయితే టీ షర్ట్లు పాయింట్లు అలా వేసుకుంటాను కదా, మా అత్త వాళ్ళ ఇంటికి రాగానే చీరలే కట్టుకుంటానండి. ఈరోజు ట్యూస్డే కావడంతో కూడా తలస్నానం చేసి శారీ కట్టుకున్నాను. కొంచెం ఫేరం లవ్లీ పెట్టుకున్నానండి, అది నాకు కొంచెమే అనిపిస్తుంది, మీకైతే ఎక్కువ అనిపిస్తుండొచ్చు. ఇది ఎర్లీ మార్నింగ్ 9:30కి అండి. నేను పౌడర్ కొంచెం వేస్తాను, ఆ పఫ్కి పౌడర్ లేకున్నా కూడా జస్ట్ ఇలా టచ్అప్ లాగా చేసుకుంటానండి, పౌడర్ వేసుకున్నట్టే ఉండదు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బొట్టు అండి. లాస్ట్లో నేను దీంట్లో రింగ్స్ పెట్టుకుంటాను, దీంట్లో అయితే చిన్న చిన్న బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. బొట్టు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నేను పూజ చేసుకుంటే నా పని అయితే అయిపోతుందండి. చూడండి ఎంత బాగున్నానో చీర కట్టుకుంటే. మీరు కూడా కమెంట్ చేయండి నేను శారీలో ఎలా ఉన్నానో. పూజ చేసుకొని అయితే వచ్చేస్తానండి. ఇదండి మా పూజ రూమ్. నేను మా హోమ్ టూర్ అయితే ఒక వీడియో పెట్టాను, మీకు ఎవరికైనా హోమ్ టూర్ నచ్చితే చూడొచ్చు. ఇక్కడ నేను బొట్టు పెట్టుకున్నాను, ఇంకా కన్నయ్యకి కూడా బొట్టు పెట్టేస్తున్నాను. తనకు పూజ అంటే చాలా ఇష్టము. అక్క వాళ్ళతో వచ్చినా కూడా ఎప్పుడు బొట్టే పెట్టుకుంటారు. పూజ అయిపోయిన తర్వాత కొంచెం గంట కొట్టేసి ఇక పూజ రూమ్ నుంచి బయటికి వచ్చానండి. కన్నయ్యకి కూడా స్నానం చేయించి రెడీ చేశానండి. ఆ తర్వాత బట్టలు ఉతికాను. ఈ గ్రీన్ కలర్ శారీ ఏమో నాది, ఇందాక కట్టుకున్నాను కదా. ఈ రెండు వచ్చేసి అత్తమ్మ అండి. బట్టలు అయితే ఆరేస్తున్నాను. నేను ఏ పని చేసుకున్నా కూడా సగం పని చేస్తాను, సగం ఏమో మా అక్కల దగ్గర ముచ్చటకే వెళ్తాను. నేను కట్టుకున్న టవల్ కూడా ఊసిపోయిందండి, అది కూడా కొంచెం తడిగా అయిపోయింది, అయితే ఆరేసాను. ఇక్కడ వాటర్ అయితే ఫిల్టర్ అయిపోతున్నాయి. ఇలా దండాల మీద బట్టలు ఆరేయడం వల్ల ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పండి. బీహార్లో అయితే ఎవ్వరు దండాలు అయితే అస్సలు యూజ్ చేయరు. నేను ఒక్కదాన్నే మా ఇంటి ముంగడ అయితే
బట్టలు ఆరేయడానికి దండం కట్టుకున్నాను. విష్ కూడా రెడీ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది. చూసారు కదా, బట్టలు ఆరేయడం అయితే అయిపోయిందండి. ఇంకా జుట్టు వేసుకొని రెడీ అయ్యి అత్తమ్మని పిలిచి అన్నం తిని మళ్ళీ టీ టైంలోకి వెళ్ళిపోతానండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇదండి నా వ్లాగు. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా. ఓకే.